రీసెంట్‌గా 'దేవర' టైంలో మీకు గుర్తుంటే బాబు పేరు కౌశిక్ ఏదో ఉంది. ఆ బాబుకి సంబంధించి వాళ్ళ మదర్ అదే అప్పట్లో వీడియో కాల్ చేసి మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్. అతనికి బోన్ మ్యారో క్యాన్సర్ ఉంది. సో, "నువ్వేం కంగారు పడకు. నువ్వు లేస్తావు. ఖచ్చితంగా 'దేవర' సినిమా చూస్తావు. ఇవాళ కాకపోతే రేపైనా చూస్తావు. కంగారు పడొద్దు" అంటూ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ పిల్లాడు కూడా చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే తాను చాలా ఇష్టపడేటువంటి హీరో అట్లా ఫోన్ చేసి వీడియో కాల్‌లో మాట్లాడడం అనేది ఇంకా లైఫ్ హ్యాపీనెస్ థింగ్ ఉంటుంది. ఏ అమ్మాయినికైనా ఇంకో పక్క లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియనటువంటి భయంలో ఉన్న వ్యక్తికి ఇంకా భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మరి వీడియో కాల్‌లో చెప్పారో, ఆ తర్వాత మళ్ళీ కాల్‌లో చెప్పారో గానీ, మీ కుటుంబానికి నేను ఆర్థికంగా కూడా సపోర్ట్‌గా ఉంటాను. ఆ బాబుకు సంబంధించినవి ఏం చేయగలమో అవన్నీ చేస్తాం అంటూ చెప్పారని వాళ్ళ మదర్ అంటున్నారు. రీసెంట్‌గా ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆవిడ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఈ జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు మాట్లాడారు, అంతా మేము గ్రేట్‌ఫుల్. కానీ డబ్బుల విషయంలో మాత్రం మాకు రూపాయి కూడా ఇవ్వలేదు ఆయన అంటూ ఆమె సీరియస్ అలిగేషన్ చేశారు. అంటే నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఇస్తాము అని చెప్పినట్టుగా వీడియో కాల్ అయితే లేదు. మేబీ తర్వాత ఏమన్నా చెప్పారు, ఇంత అమౌంట్ అది చెప్పారో మనకు తెలియదు. అయితే టీటీడీ వైపు నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం వైపు నుంచి దాదాపు ఒక 40 lakhs వరకు వాళ్ళకి ప్లెడ్జ్ వచ్చినట్టు, అంటే చేతికింగా వచ్చేలే తెలియదు కానీ ముందు ప్లెడ్జ్ చేస్తారు కదా ఇంత ఇస్తామని. సో 40 lakhs ప్లెడ్జ్ వచ్చినట్టు. అది కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దాదాపు 15-20 లక్షల వరకు వాళ్ళకి వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఒక 53.5 లక్షల వరకు వాళ్ళకి వచ్చినట్టు, దాన్ని వాళ్ళు ఆల్రెడీ ఈ హెల్త్కి సంబంధించి ఖర్చు కూడా పెట్టేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మిగిలినటువంటి ఇంకొక 20 లక్షలు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అవైనా జూనియర్ ఎన్టీఆర్ ఇస్తే మా కుటుంబం ఇంకా రోడ్డున పడిపోయేలా ఉంది, ఆర్థికంగా మా పరిస్థితి బాగాలేదు, సో ఇవ్వండి అనేసి ఆవిడ చాలా వేదనగా బాధగా అడుగుతున్నారు. ఈ రకమైనటువంటి ఇది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన, జూనియర్ ఎన్టీఆర్ మోసం చేయడం అంటూ ఇందులో అంత స్పెషల్గా అంత ఇదిగా ఏం ఉండదు. కానీ మాట తప్పారా, తప్పలేదా అనేది చూడాలి. ఇంకొకటి ఏంటి మర్చిపోయి చెప్పడం, 2.5 lakhs జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కలిసి కూడా కలెక్ట్ చేసి ఇచ్చారంట. ఇది కూడా తెలుస్తుంది మనకి. అంటే ఏమి ఇక్కడ మోసం అనే అంత పెద్ద మనం వాడకూడదు కానీ అంటున్నారు కాబట్టి దానికి సమాధానం చెప్పదలుచుకున్నాం. డెఫినెట్లీ ఆ బాబు బాగుండాలి, ఆ తల్లి బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. కానీ డబ్బు అనేది అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద హీరోలు కోట్లు కోట్లు సంపాదిస్తారు మనం అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా బాగానే చేస్తారు చారిటీలు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇవాళ 50 లక్షలు ఇచ్చాను, నేను ఇవాళ 5 లక్షలు ఇచ్చా అని చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా హీరోలు చెప్పుకోరు కదా. వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతోమంది ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఇచ్చి ఉంటారు. వాళ్ళ వైఫ్ ఉంటారు ప్రణతి, వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఆవిడ కూడా ఇప్పించి ఉండొచ్చు. ఇట్లా ఎన్నో ఉంటాయి, మనం పైకి కనిపించేవి కొన్నే ఉంటాయి. సో ఇట్లాగా పెద్ద పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అనుకుంటాం, కానీ కోర్స్ అది వాళ్ళ కష్టానికి వచ్చిన డబ్బు, అది ఏం చేయాలో వాళ్ళ ఆప్షను. బట్ స్టిల్ వాళ్ళు చేయట్లేదు ఏమి అనుకోవడం కూడా తప్పే. సో అది మోసం కిందకైతే రాదు. మాట ఏమన్నా ఆయన తప్పారా ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఆయనే స్వయంగా, తప్పేం లేదు. చిన్నపిల్లడికి సంబంధించిన క్యాన్సర్ వ్యవహారం, ఆయన అభిమాని, ఆయన వీడియో కాల్లో మాట్లాడారు. విచ్ ఇస్ ఎ వెరీ నైస్ గెస్చర్, ఆయన మెచ్చుకోవాలి ఆ విషయంలో. అట్లాగే కాదు ఈ విషయంలో ఇట్లా జరిగింది, లేదు నేను నిజంగానే మాట తప్ప ఇక మీదట సరి చేసుకుంటానని చెప్పడం తప్పేం కాదు. అదే మహాపాపం కాదు, అదేం బూత్ పని కాదు, తప్పు కాదు. సో ఆయన ఒకసారి దీని క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో మీకేమనిపించింది ఈ విషయంలో ఏంటి, కామెంట్ చేయండి.